నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని డిపో మేనేజర్ ఆర్ఎం ఆధ్వర్యంలో ప్రమాద రహిత దినోత్సవాన్ని నిర్వహించారు. బస్సు డ్రైవర్లకి, కండక్టర్లకి, మెకానిక్ చేసేవారికి, గత నెలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజు మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగస్తులలోని పనితీరు, వారు చేసే కృషి వల్ల వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో ఆర్టీసీని లాభదాయకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎండీ సజ్జన ఆదేశాల మేరకు 6 నెలలకు ఒకసారి ఉద్యోగస్తులకు అవార్డు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం చాలా కష్టపడి పనిచేసే వారికి ఉత్సాహాన్ని కలుగజేస్తుందని ఆయన తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో నిర్వహించి ఉద్యోగస్తులకు తోడుగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డివిజనల్ మేనేజర్ సునీత, యూనియన్ లీడర్ తిరుపతయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన డిపో మేనేజర్ గారిని వేదికపైకి వచ్చి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వేదికపైకి అడిగి మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన డిపో మేనేజర్ గారు అడిషనల్ ఎస్పీ గారికి మనం శ్యామల మేడం గారు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాం. సత్యం అదేవిధంగా శ్యామల మేడం, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారిని శాలలో సన్మానం చేయడం జరుగుతుంది. మన డిపో మేనేజర్ గారు సభలు గట్టిగా మీరు మొదటిసారి సార్ మా డిపోకు రావడం. అదేవిధంగా మన డిప్యూటీ ఆర్ఎంఎం శ్యామల మేడం గారికి మన డిపో మేనేజర్ గారు ఓటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన అడిషనల్ ఈఎస్పీ గారికి, అదేవిధంగా మన డిప్యూటీ ఆర్ఎంఎం శ్యామల మేడం గారికి, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, డ్రైవర్ సోదరులకు, కండక్టర్ సోదరులకు, సోదరిమణులకు, మెకానికల్ సిబ్బందికి, ఆఫీస్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి నెల అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈ నెల మనకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గత నెలలో మన డ్రైవర్ కండక్టర్ సోదరులు వారి యొక్క కృషి ఫలితంగా, ప్రతిభ ఆధారంగా వారిని గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ప్రతి నెల వారిని గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అప్రిసియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఎండి గారు, గౌరవ ఎండి గారు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం, దీని ఉద్దేశం అందరూ కూడా సంస్థ అభివృద్ధిలో పాలు పొందాలని, ఒక్కరిద్దరు ద్వారా ఏది జరగదని, అదేవిధంగా ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో వారి ద్వారా ఒకరినొకరు పురిగొల్పుకొని పని విషయంలో కానీ, సంస్థ అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంచుతారని చెప్పి ఇవ్వటం, ఈ యొక్క ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీజనల్ లెవెల్లో ఇదే కార్యక్రమాన్ని 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, కార్పొరేషన్ లెవెల్లో సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. అభినందనలు. సో మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా డిపోలో 200 మంది 300 మంది పనిచేస్తే మనం కేవలం ప్రతి నెల ఒక 10 మంది లోపే మనం సత్కరించుకుంటా ఉన్నాం. సో 10 మంది మిగతా వాళ్ళతో ఏమైనా భిన్నంగా పనిచేస్తున్నారా, వాళ్ళకి వేరే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా? ఏం లేవు. వారు కూడా మనతో పాటుగా
పనిచేస్తున్నారు. ఉన్న వనరులతోనే వారు ఉత్తమ ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. సో ఆ 10 మందిలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా తయారు కావాలి. మనకున్నటువంటి దాంట్లో మనం ఏ విధంగా బెస్ట్ ఇవ్వగలుగుతాం మన నుంచి అనేది మనం మిగతా అందరం కూడా ఆలోచించాలి. సో ఈ నెల వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నెల ఇంకో 10 మంది రావాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా డిపోలో ఉన్న వాళ్ళు ఏదో ఒక నెల ఈ క్యాష్ అవార్డు అనేది, ఈ అవార్డు అనేది అందుకోవాలి అనేది మా యొక్క ఆకాంక్ష. సో అట్లయితే డిపోలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నెలలో అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. సో ఈ డిపోలో ప్రతి నెల తీసుకోవడమే కాకుండా మనం రీజనల్ స్థాయిలో 3 నెలలకు ఒకసారి చెప్పారు డిఎం గారు, అట్లాగే మన జోన్ లెవెల్లో ఉంటుంది, కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. సో అన్న కండక్టర్స్ అంటే ఇటు అత్యధిక స్థాయి నుంచి లోయెస్ట్ పొజిషన్ వరకు కూడా మనం ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్యారేజ్ తరఫున శ్రామిక్ నుంచి పైన ఆర్ఎం లెవెల్ వరకు కూడా ఈ అవార్డ్స్ అనేవి ఉంటున్నాయి. సో మన తెలుసు ఏంటంటే ఇంతవరకు మనకు ప్రతి నెల డిపోలోనే మనం క్యాష్ అవార్డ్స్ ఇచ్చుకునేది. గత సంవత్సరం నుంచి ఎండి గారు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో శ్రామిక్కి ఏదైతే 50,000 క్యాష్ అవార్డు ఇస్తారో బెస్ట్